ఇక్కడ స్మైల్ దాటి కూర్చో. అండి అందరికీ. సో మన ఛానల్లో అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను అసలు ఎప్పటికీ నేనైతే అనుకోలేదండి. సో చాలా రోజుల కళ అయితే నెరవేరిందే అనుకోవాలన్నమాట. సో ఏంటంటే ఇంకా మా తమ్ముడు పెళ్ళి అయితే ఫిక్స్ అయిపోయిందనేసి ఇంతకుముందు నేనైతే ఎంగేజ్మెంట్ వీడియోస్ అయితే పెట్టాను కదండి. ఇంకా ఫాస్ట్గా పెళ్ళి కూడా ఇంకా ముహూర్తం అయితే వచ్చేసిందనమాట. సో చూస్తున్నారు కదా, పెళ్ళి పందిరైతే వేస్తున్నారండి. సో పిల్లలు పెద్దలు అందరూ కలిసి తలా ఒక చెయ్యి వేస్తే ఆ పందిరైతే ఇంకా రెడీ అయిపోతుందన్నమాట. అయితే మన ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తా అని నేనైతే ఎప్పుడూ అనుకోలేదండి. సో మిరాకిల్ అనమాట. ఇంకా సో చూస్తున్నారు కదండి, మేమైతే ఒకరోజు ముందే వచ్చేసామన్నమాట. ఇంకా అందరం వచ్చేసామండి. సో మేము నలుగురం అక్క చెల్లెలం, అమ్మ నాన్న పిన్ని బాబాయ్ ఇంకా అత్తమ్మ మామయ్య వాళ్ళందరూ అయితే వచ్చారనమాట. ఇంకా పెళ్ళి అంటే ఎట్లుంటుందో తెలుసు కదండి. సో హడావిడి అనమాట. ఇంకా మామూలుగా లేదండి అక్కడైతే. ఇంకా పిల్లలతో పెద్దలతో అయితే సో ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇంకా ఆ 5 days అయితే మేమైతే అసలు మైకంలో ఉండిపోయామన్నమాట నిజం చెప్పాలంటే. సో ఎవరికి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసేసారండి. ఆ పెళ్ళి ఇంత గ్రాండ్గా అంటే డబ్బులతోనే అని చెప్పట్లేదండి నేనైతే, అందరి సంతోషంలో అనమాట. సో ఇంత మంచిగా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఇంత బాగా సక్సెస్ చేసుకుంటామనేసి మేమైతే ఎప్పుడు కూడా అనుకోలేదండి. వేసేస్తామండి. ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా అంటే 4-5 అనమాట. ఆ టైంలో అయితే ఇంకా పందిర్లో కూర్చొని అక్కడ పందిరి మొత్తము ముగ్గులతో అయితే నింపేస్తామండి బయట అయితే. ఇంకా తర్వాత అయితే అందరి కోసం గాజులు పసుపు కొమ్ములు అవన్నీ బయటికి తీసుకెళ్ళి ఇంకా పందిర్లోనే కూర్చొని అందరం అయితే గాజులు వేసుకుంటామండి. ఇంకా పసుపు కొట్టేది ఉంటుందన్నమాట. అదే మేము ఎట్లా చేసుకుంటామో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మా తమ్ముడితోనైతే ఇంకా దేవుడి దగ్గర పూజ అయితే చేపిస్తున్నామండి. సో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్నీ మంచిగా జరగాలని చెప్పేసి ఇంకా మా తమ్ముడితోనే కొట్టించామండి. నిజం చెప్పాలంటే ఉయ్యాల వచ్చిందనమాట. సో అలా వస్తే చాలా మంచిది అంటారు కదండి. సో ఇంకా హ్యాపీగా స్టార్ట్ చేసామండి. సో కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేమందరం అయితే గాజులు అలానే ఇంకా మెహందీసు అవన్నీ పసుపు కొమ్ములు అవన్నీ తీసుకొని ఇంకా పెళ్ళి పందిర్లోకి అయితే వచ్చేస్తామన్నమాట బయటికి. సో చూస్తున్నారు కదా, అందరం రెడీ అయిపోయి ఇంకా బయటికి అయితే వచ్చేసామండి. ఈవినింగ్ టైంలో 5 to 6 అలా అనమాట. ఈ ప్రోగ్రామ్ అయితే అసలు ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిదండి. చాలా లేట్ అయిపోతుంది అనమాట పెళ్ళి కొడుకుని చేసే టైం వరకు అంటే. సో ఈవినింగ్ ఇంకా 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు అండి. సో అది గుర్తు పెట్టుకొని ఇంకా మనమైతే స్టార్ట్ చేసేయాలన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, మంచిగా రెడీ అయిపోయి పిల్లలను అందరినీ ఇంకా రెడీ చేపించేసి మేమైతే ఇవన్నీ గాజులు మెహందీసు పసుపు కొమ్ములు అవన్నీ తీసుకొని అయితే ఇంకా పందిర్లోకి అయితే వెళ్తున్నామండి. ఉంటారనమాట. ఇంకా ఓన్లీ మా 4 ఫ్యామిలీసు ఇంకా అత్తమ్మ మామయ్య పిన్ని బాబాయిలు అమ్మ నాన్నలు అలా పిల్లలతోనే మొత్తం నిండిపోయిందండి. సో
3-4 డేస్ ముందు రావాలంటే కొంచెం ఎవరికైనా ఇబ్బందే కదండి. ఇంకా మాకైతే తప్పదనమాట. మేమైతే వెళ్ళిపోయామండి. సో ఫస్ట్ పెళ్ళి అనమాట. ఎప్పుడో మా అన్న పెళ్ళి జరిగిందనమాట. అప్పటి నుంచి ఇప్పుడైతే ఈ పెళ్ళి మళ్ళీ మొదటి పెళ్ళి అనుకోవాలండి. సో ఇంకా మామూలుగా చేయలేదండి. హడావిడి అయితే చాలా బాగా జరిగిందనమాట. అయితే చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే అందరూ కాళ్ళకైతే పసుపు పెట్టుకున్నారనమాట. ఆ తర్వాత ఇంకా ఇది పసుపు కొడతాం కదండి, అంటే మేమైతే ఈ విధంగా చూపిస్తున్నానమాట. సో ఒక 5గురు ముత్తైదులు కలిసి ఫస్ట్ అయితే పసుపు కొమ్మునైతే అలా దంచేస్తామండి. ఇట్లా అందరూ ముత్తైదులు తలా చేయి వేసేసి ఇంకా అదైతే చాలా బాగా జరుపుకుంటామండి. చూడండి, ఇంకా అలానే కొత్త కుండలు ఉంటాయి కదండి, 2 అయితే మార్నింగ్ తెచ్చేసుకుంటాం అనమాట. ఇంకా వాటికైతే మంచిగా అంటే ఆవు పేడ ఉంటుంది కదండి, సో దాన్ని అయితే మంచిగా డిజైన్ లాగా చేసేసి ఇంకా దాన్నైతే ముందుగానే నానబెట్టుకుంటామండి. సో అదేంటి గోధుమలు, పెసర్లు అవి నానబెట్టేసుకుంటాం అనమాట, మొలకలు రావడానికి వస్తామని. అయితే ఇంకా చూడండి, నేనైతే చూపిస్తా. అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే చాలా బాగా కవర్ చేశానండి. మ్యాక్సిమం ఎంతవరకు చూపించాలో అంతవరకు అయితే నేను చూపిస్తున్నాను అనమాట. అంటే ఇక్కడైతే మేము చాలా ఫన్నీగా జోక్స్ అయితే వేసుకుంటున్నామండి. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే రోల్ పైన మేమైతే ఒకరి చేతి పైన ఒక్కొక్కరు పెట్టేసుకున్న తర్వాత అసలు మీరు ఈ పెళ్ళికి ఎందుకు వచ్చారు, ఎవరి పెళ్ళికి వచ్చారు, మీ పేర్లు ఏంటి అనేసి అక్కడ మా అమ్మ కూర్చొని అడుగుతుందనమాట. అంటే ఒకరు అడిగితే మనం అందరం చెప్పాలన్నమాట. ఫస్ట్ అయితే భర్త పేరు, తర్వాత పిల్లలతో పాటు నా ఫ్యామిలీతో పాటు నేను ఈ పెళ్ళికి వచ్చాను, నా తమ్ముడు పెళ్ళికి వచ్చాను అనేసి నేను, ఇంకా నా కొడుకు పెళ్ళికి వచ్చాను అనేసి మా అమ్మ, మా అల్లుడు పెళ్ళికి వచ్చాను అనేసి మా అత్తమ్మ ఇట్లా అంటున్నారనమాట. సో ఇలా చాలా చాలా ఫన్నీగా అయితే స్టార్ట్ చేసామండి. అసలు ఎక్కడ కూడా తగ్గలేదండి, మామూలుగా లేదనమాట. ఇంకా పిల్లలైనా సరే పెద్దవాళ్ళమైనా సరే అసలు మేమైతే చిన్నపిల్లల్లాగానే మొత్తం మేమైతే లోకమే మర్చిపోయినంతగా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఈ మ్యారేజ్లో అయితే. ఇంకా పక్కనైతే మా నానమ్మ కూర్చుందనమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఫస్ట్ పసుపు దంచేసిన తర్వాత ఇంకా మార్నింగ్ తెచ్చేసుకున్నామండి కుండలు అయితే. సో వాటినైతే 2గా తెచ్చుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఈ పందిర్లో పెట్టడానికి దీపం పెడతాం కదండి, సో తల్లి గుర్జ అంటారంట. సో నాకు కూడా అంత తెలీదు. అయితే దాన్ని కూడా ఇంకా చెక్కతో అంటే కట్టెతో చెక్కి అలా తయారు చేస్తారనమాట. సో దాన్ని కూడా పసుపు పెట్టేసి కొమ్మ దగ్గర అయితే పెట్టుకోవాలండి. సో దానిపైన దీపం అయితే ఎప్పుడు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలన్నమాట పందిట్లో. ఇంకా చూస్తున్నారు కదా, సో మా అమ్మ మేమందరం అయితే తలా ఒక చెయ్యి వేసేసి ఆ కుండనైతే ఒక డిజైన్ లాగా తయారు చేసేసామన్నమాట. సో ఏం లేదండి, ముందు రోజే మనము గోధుమలు పెసర్లు అయితే నానబెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ డే మంచిగా నానిపోతాయి కాబట్టి ఇంకా ఆవు పేడతో అవి డిజైన్ చేసిన తర్వాత వాటిపైన ఒక్కొక్కటిగా పేర్చి ఇంకా నెక్స్ట్ కొంచెం మట్టి తీసుకొచ్చి అక్కడ మట్టి వేసేసి దాంట్లో ఆ మొలకలు వేసుకోవాలన్నమాట. అంటే 5 డేస్ తర్వాత 1 వీక్ తర్వాత అవి మొలకలు అయితే చాలా బాగా వస్తాయండి. అవి ఎంత క్లీన్గా మొలకలు వస్తాయో ఇంకా వాళ్ళ కుటుంబం అంతా మంచిగా ఉంటుందనేసి ఒక నమ్మకం అనమాట. సో చాలా నిండుగా ఉంటుందండి అదైతే మొలకలు వచ్చిన తర్వాత. ఇంకా పక్కనైతే కొన్ని చూపించానండి నేనైతే. సో మా పిన్ని అయితే ముందు రోజే అలా ఒక 5 డేస్ ముందే అవి ప్రిపరేషన్ చేసేసి అది అక్కడ డెకరేషన్ లాగా మంచిగా కనిపిస్తుంది, గ్రీనరీ లుక్ అయితే వస్తుంది అని చెప్పేసి ఒక 4-5 అయితే అలా తయారు చేసి పెట్టిందండి. సో అది కూడా పందిట్లో అయితే మేము పెట్టేస్తామన్నమాట. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ పెళ్ళి కొడుకు అలానే తోడి పెళ్ళి కొడుకు అనమాట, మా అభినయ్ కూర్చోబెట్టామండి మేమైతే. సో ఫస్ట్ కొడుకు అనమాట ఇంకా మా ఫ్యామిలీలో.
ఇంకా మామయ్య పెళ్ళికి తోడి పెళ్ళి కొడుకులా కూర్చున్నాడు అనమాట. అసలు ఆ తోడి పెళ్ళి కొడుకు కూర్చోవడానికైతే అసలు ఒక్కొక్కరు కాంపిటీషన్ లేదండి. మా అక్క చెల్లెల్లో ఎంతమంది మాకు పిల్లలు ఉన్నారో అంతమంది నేను కూర్చుంటా అనేసి ఒక్కరికి తగ్గకుండా అసలు ఒకరికొకరు ఇంకా నేను అనేసి అయితే చాలా కొట్టుకున్నారండి. ఇంకా మా అభి అయితే పెద్దగా అయిపోతున్నాడు కాబట్టి వాడికి అవకాశం ఇప్పుడే వస్తుంది అనమాట. నెక్స్ట్ టైంలో ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ మ్యారేజ్కి వచ్చేసరికి అంటే మా అభి కొంచెం పెద్దోడు అయిపోతాడని చెప్పేసి ఇంకా చిన్నపిల్లలు చాలా ఏడ్చినా కూడా ఇంకా లాస్ట్ అయితే ఛాన్స్ మా అభికి ఇచ్చేసామండి. సో వాడిని అయితే కూర్చోబెట్టామన్నమాట. అయితే ఫస్ట్ అయితే ఇట్లా నూనె అయితే తలకు రాసి పెళ్ళి కొడుకునైతే చేస్తామండి. ఏంటంటే వాళ్ళకు మంచిగా తలకు నూనె రాసిన తర్వాత ఇంకా స్నానం చేపిస్తామన్నమాట. సో ఎంతమంది ఉన్నారో అంతమంది చేతుల మీదుగా ఈ తలకైతే నూనె రాయిస్తామండి. ఇంకా మా ఆడపడుచు కూడా వచ్చిందనమాట. ఇంకా మా తమ్ముడైతే మరిదవుతాడండి. సో చాలా చాలా ఎంజాయ్ చేస్తామండి. ఒకరు తగ్గకుండా ఇంకా ఎవరికి వారు ఫుల్ హ్యాపీగా సంతోషంగా ఈ పెళ్ళి అయితే ఇంకా జరిపేసి ఆనందంగా అయితే వచ్చేసామండి. సో అసలు 5 days మాకైతే ఎలా గడిచిపోయిందో కూడా మాకు అస్సలు తెలియలేదండి. ఇట్లా వెళ్ళినాం అట్లా వచ్చేసినాం అన్నట్టే మాకు అనిపించింది అనమాట. ఇంకా చూసారు కదండి. సో తలకైతే ఆయిల్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే మా తమ్ముడికి తోడి పెళ్ళి కొడుకుకి స్నానం చేపించేసి కొత్త బట్టలు అయితే వేసేస్తామన్నమాట. ఆ కొత్త బట్టలు కూడా ఇంకా మా ఆడపిల్లల దాంట్లో ఎవరైతే పెద్ద ఆడపడుచు ఉందో వాళ్ళైతే తీసుకురావాలన్నమాట. అయితే ఇంకా మా అక్క పెద్దది కాబట్టి ఇంకా తన చేతుల మీదుగా ఇంకా బట్టలు అయితే వేయించామండి. సో ఇద్దరికి అలా వేయించిన తర్వాత హారతి ఇచ్చేసి ఇంకా మళ్ళీ ఒకసారి దేవుడికైతే దండం పెట్టుకొని బయటికి రావాలన్నమాట. जज्जट करी जना रे చూసారు కదండి, వీళ్ళందరూ ఇంకా బావాలన్నమాట. మా తమ్ముడికైతే ఇంకా బామ్మర్దినైతే ఏమన్నా గ్రాండ్గా తీసుకొని వెల్కమ్ అయితే చెప్పారండి. అది అయితే ఇంకా మేమైతే ఆ సీన్ అయితే మర్చిపోలేమండి. ఇంకా వాడిని అయితే అట్లా అందరూ బావ వాళ్ళు కలిసి ఇంకా వాడిని అయితే లోపలికైతే తీసుకెళ్లారనమాట. ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసామన్నమాట. సో దిగిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి అక్కడ కూర్చొని ఎవరైతే పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎవరైతే కొత్త బట్టలు పెడతారో వాళ్ళు పెట్టే కార్యక్రమం కొంచెం సేపు అలా ఉంటుందన్నమాట. అదొక గంట సేపు అయిపోయిన తర్వాత మేమందరం అయితే ఇంకా అందరికైతే పెట్టేసామన్నమాట బట్టలు అయితే. సో నెక్స్ట్ అయితే ఈ హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిందండి. హల్దీ ఫంక్షన్ అయితే 2 days ఉంటుందన్నమాట. నెక్స్ట్ డే మళ్ళీ గ్రాండ్గా హల్దీ ఫంక్షన్ అయితే ఉంటుందండి. అదైతే నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ డే ఏమేమి చేసామో ఈ వీడియోలో అయితే కవర్ చేశానండి నేనైతే. ఇంకా ఇది కూడా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే అందరూ అయితే ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారండి. అసలు 1-2 అయిపోయిందనమాట. సో తెల్లారిపోయిందండి, అంతసేపు డ్యాన్స్ చేసామన్నమాట. ఇంకా అప్పటికీను పిల్లలైతే పడుకోము అన్నారండి, కానీ బలవంతంగా ఆఫ్ చేసేసి పడుకొని మళ్ళీ మార్నింగ్ లేవాలి కాబట్టి ఇంకా ఇక్కడితో అయితే ఎంజాయ్ చేసేసానండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.
మునాయినా నా పెళ్లి చేసినాడులే మునాయినా కన్నీళ్లు దాచిగుండెలా మునాయినా చింతలేసినాడు